విడుదల రజని ప్రస్తుతం గుంటూరు రాజకీయాల్లోనే కాదు మొత్తం ఏపీ పాలిటిక్స్ లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఎందుకంటే ఆమె పోటీ చేస్తున్న నియోజకవర్గం అలాంటిది. మరి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకునే నియోజకవర్గంలో మొత్తం ఓటు బ్యాంకును వైసీపీ వైపు మళ్లించటం అంటే మాటలతో చెప్పుకున్నంత ఈజీ కాదు. అందుకే తమ అధినేత తనను గుంటూరు వెస్టులో పోటీ చేయాలని ఆదేశించిన వెంటనే గెలుపు ఓటములు లెక్క వేసుకోకుండా బరిలోకి దిగిన ధీరవనిత రజని అడుగు పెట్టడమే ప్రత్యర్థులకు పెద్ద షాకే ఇచ్చింది. గడప గడపకు అంటూ ఇంటింటికి తిరుగుతూ కలిసిన ప్రజలనే మళ్లీ కలుస్తూ వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ఒకవేళ అవి అందకపోతే వెంటనే యాక్షన్ తీసుకుంటూ ఇలా చకచకా పని చక్కబెట్టేసింది రజని. లేడీస్కు ఉన్న అడ్వాంటేజే ఇది. ఏది చెయ్యాలన్నా ముందే పక్కా ప్లాన్ చేసుకుంటారు. రజని ఈ విషయంలో లేడీ చాణక్యుడు అని చెప్పాలి. గుంటూరు జనాల నాడిని బట్టి చూస్తే ప్రస్తుతం అక్కడ ఫ్యాన్ గాలేవిస్తుంది. మామూలుగా కాదు, గుంటూరు వెస్టులో ఫ్యాన్ 5 నెంబర్లో తిరుగుతోంది. ఈ గాలి దాటికి పాపం గల్లా మాధవి కొట్టుకుపోక తప్పదని లోకల్ టాక్. లోకల్ గా మరో టాక్ కూడా వినిపిస్తోంది. మంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రజనిపై పోటీగా గల్లా మాధవిని దించటమంటే మాధవి రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టినట్టే అనేది ఆ టాక్ సారాంశం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అని శపథాలు చేసి మరీ పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పార్టీలకు ఇప్పుడు ఆ పొత్తే పెద్ద శాపంగా మారినట్టు కనిపిస్తోంది. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి కేవలం పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు తాము గెలిచే స్థానాలను జనసేనకు ఇచ్చేస్తున్నాడు. దీంతో తెలుగుదేశం పార్టీ టికెట్పై ఆశలు పెట్టుకున్న వాళ్లు రెబల్స్ గా మారి ఓటు బ్యాంకును చీల్చేస్తున్నారు. అంటే కథ మళ్లీ మొదటికి వచ్చిందన్నమాట. ఏ ఓటు బ్యాంకు చీలొద్దని పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తు వల్ల వచ్చిన వ్యతిరేకత, టికెట్ దక్కని వారి తిరుగుబాటుతో అదే ఓటు బ్యాంకు మళ్లీ చీలొద్దన్నమాట. సో బాబు మరియు పవన్ గార్ల కాకిలెక్కలు తప్పని తేలిందిగా. ఏది ఏమైనా గుంటూరు వెస్ట్లో మాత్రం వైసీపీకి విజయం నల్లేరు మీద నడికే. చాలా సింపుల్గా తన చాణక్య తెలివితేటలను వాడి వ్యూహాలు రచించిన రజని పచ్చ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టడం ఖాయం. వెస్ట్లో జగన్ జెండా ఎగరవేయటం కూడా ఖాయమే.